ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినా ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రారెడ్డి ఆరోపించారు. అమరావతే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు. 5 ఏళ్లలో మాజీ సీఎం జగన్ చేసిన అప్పులు 3,27,000 కోట్లు అయితే కూటమి సర్కార్ 2 ఏళ్లలోపే 3,12,000 కోట్లు అప్పు చేసిందన్నారు. ఏపీలో అరాచక పాలన చేస్తుండటంతో పాటు ఆర్భాటాలు చేస్తున్నారు తప్పితే అభివృద్ధి లేదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి పేరుతో జగన్పై బురద జల్లే ప్రయత్నాలను కూటమి నేతలు మానుకోవాలని కోరారు. జగన్పై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని చెప్పారు. కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి అడ్డా అని కంచుకోటను బద్దలు కొట్టేవారు లేరని రానున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు మించిన విధంగా అవన్నీ కంటిన్యూ చేస్తూ మించిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నిజంగా ఇంత దారుణం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదు. చెప్పిన దాంట్లో దాదాపు ఎవరైనా కూడా 60-70% 80% చేసే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ రకంగా పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితి కనపడుతుంది. మళ్ళా సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పే కార్యక్రమం, మసిపూసి మారేడుకాయ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఇదే కాదు, ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం. దీనికోసమే ప్రభుత్వం వచ్చినట్టు. ప్రజలు ఇచ్చింది ఇందుక దోచుకోవడం కోసమా? చాలా దారుణం, చాలా దారుణం. ఇంతకుముందు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 3 సార్లు పరిపాలన చేసినాడు సీఎంగా. ఇది 4వసారి. ఇప్పుడున్నట్టుగా గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. అసలు పరిపాలన అనేది నామమాత్రం, పరిపాలన అనేది లేనే లేదు. ఎక్కడ కానీ ఒక్క వ్యవస్థ పనిచేపిస్తున్న పరిస్థితి కూడా లేదు. విచ్చలవిడిగా ఒట్టి ప్రభుత్వ అధికారులు అందరూ వాళ్ళకి సహకరించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప వేరే కార్యక్రమమే లేదు. సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేనే లేదు. అన్యాయం జరిగితే కంప్లైంట్లు ఇస్తే తీసుకునే వాళ్ళు లేరు, దానిపైన విచారం చేసే వాళ్ళు లేరు. నిజంగా అన్యాయం జరిగితే సో డెఫినెట్గా వాళ్ళందరికీ గతంలో ఇంత దారుణంగా లేదు. కనీసం ఏదైనా సెక్షన్లు తక్కువ వేసో ఇంకొకటి వేసో వాళ్ళని ఏదైనా కాపాడినట్టుంది తప్ప ఈ రకంగా కేసులే తీసుకోకపోవడం. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్గా ఉన్నారో అని ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ హరాస్ చేసే కార్యక్రమం, వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టే కార్యక్రమం ఇది అనేది